ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కి స్వాగతం. సంగారెడ్డిలో అగ్గి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. బీసీ కులగణన స్వర్గీకరణకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్ పాస్ అయిన సందర్భంగా సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు మరియు స్వర్గీకరణకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్ పాస్ అయిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ కమిటీ సభ్యులకు కృతజ్ఞత తెలుపుతూ కొత్త బస్టాండ్ వద్ద సంబరాలు జరుపుకున్నామని అన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, అత్రాష్ట్ర కార్యదర్శులు తోపాజీ అనంతకిషన్, ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ మరియు కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, మోతిలాల్ నాయక్, సిద్దన్న, కిరణ్ గౌడ్, శ్రీనివాస్, బక్క బలరాం, ప్రవీణ్ కుమార్, సందీప్ రెడ్డి, మహేష్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, వాణి, ఆరిఫ్, కూతుబ్, తాహేర్, అడ్డు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. స్టేట్ మాకు తీసింది అన్ని మీదే తీసింది మీకే వేరే వాళ్ళు వేయడం తర్వాత మీ తర్వాత అట్లా మీరు ఓట్ల కాడ రాగా మేడం మేడం ఉండే సెట్ సెట్ రైట్ ఓకే అమ్మ పోటు ఒక్కరి తీసుకోండి రైట్ 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 అన్న నువ్వు కట్ చేయకు, నా కెమెరా కట్ చేయకు. आप कहाँ घर जा रहे हैं? आप నువ్వు ఎంత
జరగబో నువ్వు వస్తే రావు మేడం రైట్ 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 అన్న నువ్వు కదిలియకు నా కెమెరా కదిలియకు తీసుకుంటా ఓ మేడం మీరే నువ్వు అటు నువ్వు అటు పోతుంది అన్నా నువ్వు ముందరే అరే అన్న ముందర రాకండి అన్న అమ్మ పాప ఇటు సైడ్ తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్న అసెంబ్లీలో మనం అందరం చూసినాం. ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ కుల గణన చేయడం జరిగింది. మరి ఇది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ప్రచారంలోనే చెప్పడం జరిగింది, కులగణన చేస్తాం, ఎస్సీ వర్గీకరణ అని చెప్పడం కాదు, ఈరోజు నిరూపించడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నిన్న నిరూపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా నాయకులందరికీ, ప్రజాప్రతినిధులకి, మరి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ, మరి నిన్న జరిగిన వర్గీకరణను మరి నా పక్షాన, సంగారెడ్డి జిల్లా పక్షాన, రాష్ట్ర పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు. అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం. ఎస్సీ వర్గీకరణ అనేది, బీసీ కులగణన అనేది చాలా పెద్ద విషయము. దీన్ని ఎవ్వరు కూడా వక్రీకరించడానికి లేదు. ఎందుకంటే ఎస్సీలు మరి ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు, ఇప్పటి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా మరి ఈరోజు తెలంగాణలో ఏ రాష్ట్రంలో జరగలేదు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ప్రక్రియ చేయడం చాలా ఆనందకర విషయం. కాబట్టి ప్రజలందరికీ సౌలత్ కల్పించే విధంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చిరస్థాయిగా ఉండే విధంగా మనం గుర్తుంచుకోవాలి. మరి దీనివల్ల వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా అందరికీ కూడా మరి మంచి స్థానాలు కల్పించే అవకాశం దక్కింది. అందరు కూడా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి ప్రక్రియను కూడా వక్రీకరించే వాళ్ళని తిరిగి కొట్టాలని కూడా ప్రజలను నేను కోరుకుంటున్నా. చేసే వాళ్ళకే నిందలు వేస్తున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు చేసినా, వీళ్ళు 10 ఏళ్ళు చేసినా ఏది చేయలేదు తెలంగాణకి. మరి మన ప్రభుత్వం రాగానే మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని సుభిక్షంగా మరి అందజేసినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, మంత్రి వర్యులకు, మరి దీనికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి గారు కానీ, మరి ప్రభాకర్, పొన్నం ప్రభాకర్ అందరికీ కూడా, సీతక్కకి అందరు కూడా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటారు.